కాలం మారుతుంటుంది, రాజ్యాలు వస్తాయి పోతాయి. కాని ప్రతిసారి ధర్మం తప్పుదారి పట్టినప్పుడు ఈ భూమి ఒక సమాధానాన్ని వెతుకుతుంది. అలాంటి కాలంలోనే ఒక వ్యక్తి నెమ్మదిగా తయారవుతున్నాడు. అతను రాజు కాదు, యోధుడు కూడా కాదు, కాని ధర్మం పూర్తిగా దారి తప్పిన రోజు. అదే ధర్మం అతనిలో ఒక రూపం తీసుకోబోతోంది. ఆ వ్యక్తి పేరు రామ జమదగ్ని. భవిష్యత్తులో ప్రపంచం అతన్ని పరశురాముడు అని పిలుస్తుంది. అడవిలో నది ఒడ్డున ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్న ఒక ఉదయం. రామ ధ్యానంలో కూర్చుంటాడు. బయట అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. లోపల మాత్రం అతని మనసులో చాలా ప్రశ్నలు నడుస్తుంటాయి. ఈ సమయంలో అతని దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. అతని నిజమైన బలం తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే. తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో రామవిద్య నేర్చుకుంటూ పెరుగుతాడు. విద్య అంటే పుస్తకాలు మాత్రమే కాదని, బలం అంటే కొట్టడం మాత్రమే కాదని అతను అక్కడే తెలుసుకుంటాడు. తల్లి రేణుకాదేవి తన కుమారుణ్ణి చూస్తుంటే గర్వంతో పాటు ఒక తెలియని ఆందోళన కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ బాలుడి మౌనంలో ఏదో పెద్ద బాధ్యత దాగి ఉందని ఆమెకు అనిపిస్తుంది. ఒకరోజు గ్రామంలో రాజు సైనికులు ప్రజల దగ్గరనుంచి బలవంతంగా ఆహారం తీసుకుంటారు. ప్రజలు భయంతో ఏమీ మాట్లాడలేరు. ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రామ ఆ దృశ్యాన్ని చూస్తాడు. అతనికి కోపం వస్తుంది. చెయ్యి బిగుస్తుంది. కాని అతను పోరాడడు. ఎందుకంటే ఇది ఆ రోజు కాదు. ఇంకా సమయం రాలేదు. అతను పోరాడలేదు. కాని ఆ సంఘటన అతని జీవితంలో ఒక మలుపు అవుతుంది. ఆ సాయంత్రం రామ తన తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మం వినని వాళ్ల దగ్గర ధర్మాన్ని ఎలా కాపాడాలి? జమదగ్ని మహర్షి సమాధానం సరళంగా కాని గట్టిగా ఉంటుంది. కోపం రావడం సులువు, కాని ధర్మం పాటించడం ఎప్పుడూ కష్టమైన మార్గమే. ఈ మాటలు రామ మనసులో నిలిచిపోతాయి. ఆ రాత్రి ఒక అజ్ఞాత తపస్వి ఆశ్రమంలోకి వస్తాడు. అతని చూపు నేరుగా రామపై పడుతుంది. ఈ బాలుడు చరిత్రను మార్చబోతున్నాడని అతను చెబుతాడు. ఇది ఆశీర్వాదమా లేదా శాపమా, అది కాలమే నిర్ణయించాలి. ఈ మాటలు రామను కలచివేస్తాయి. అడవిలో ఒంటరిగా నడుస్తూ తనలో తానే ప్రశ్నించుకుంటాడు. శాంతి పనిచేయకపోతే ధర్మం ఏ దారి ఎంచుకోవాలి? వర్షం పడుతున్న అర్ధరాత్రి పాడైన శివాలయంలో రామ మోకాళ్లపై కూర్చుంటాడు. అతను యుద్ధం కోరుకోడు, కాని ధర్మం కోసం వెనక్కి తగ్గనని మాత్రం నిర్ణయించుకుంటాడు. అక్కడే రాతిలో ఇరుక్కున్న పరశువు కనిపిస్తుంది. రామ దాన్ని తాకుతాడు, కాని ఎత్తడు. ఎందుకంటే ఇంకా సమయం రాలేదు. ఈ రాత్రితో బయట కనిపించేలా ఏమీ మారదు. కాని లోపల అన్నీ మారిపోతాయి. ఈ రోజు వరకు ఉన్నవాడు రామ జమదగ్ని. ఈ రోజు తర్వాత పరశురాముడు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.